హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఆదివారం జరిగిన కోల్కతా మ్యాచ్ అండ్ లక్నో మ్యాచ్ ఫుల్ హైలైట్, ఫుల్ డీటెయిల్స్. వారే వా రింకు సింగ్ లక్నోపు భారీ స్కోరు లేవు, శతక బాదడాలు లేవు. అయినా ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులు ఉత్సాహపరిచింది. కేవలం 155 పరుగుల కాపాడుకోవడంలో కోల్కతా బౌలర్లు పట్టు వదలని ప్రదర్శన తాజా సీజన్కి హైలైట్గా నిలిచింది. అటు ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా సాగి ఆఖరి బంతికి సిక్సర్తో మ్యాచ్ను లక్నో సూపర్ ఓవర్కు మళ్లించింది. కానీ నరైన్ ధాటికి తొలి 3 బంతులకు ఒక పరుగు చేసి 2 వికెట్లు కోల్పోవడం, అటు మొదటి బంతిని 4గా మలిచిన కోల్కతా సూపర్ సంబరంలో మునిగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఎల్ఎస్జీకి ఇది వరుసగా 5వ ఓటమి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా కోల్కతా 20 ఓవర్లో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. రింకు సింగ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 నాటౌట్. గ్రీన్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 34 రాణించారు. మెహసిన్కు 5 వికెట్లు దక్కాయి. ఛేదనలో లక్నో 20 ఓవర్లో 8 వికెట్లకు 155 పరుగులే చేయడంతో టై అయింది. పంత్ 42, మక్రమ్ 31, బందోని 24 పర్వాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రింకు నిలిచాడు. బౌలర్లు సమిష్టంగా లక్నోను ఆరంభం నుంచే కోల్కతా బౌలర్లు కట్టడి చేశారు. మధ్య ఓవర్లో స్పిన్నర్లు వరుణ్, నరైన్ ఆధిపత్యం చూపారు. 2వ ఓవర్లోనే ఓపెనర్ మార్స్ 2 వెనుదిరగా మరో ఓపెనర్ మక్రమ్, కెప్టెన్ పంత్ మాత్రం ఓపికగా క్రీజులో నిలిచారు. అయితే రన్స్ రావడం కష్టంగా మారడంతో పవర్ ప్లేలో 37 పరుగులే వచ్చాయి. 11వ ఓవర్ నుంచి జట్టు తడబాటు ఆరంభమైంది. మక్రమ్, గ్రీన్ అవుట్ చేయడంతో 2వ వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత స్పిన్నర్లు వలలో చిక్కుకొని పంత్ సహా మిగిలిన బ్యాటర్లంతా చకచక అవుట్ అయ్యారు. చివరి 17వ ఓవర్లో 17 పరుగులు కావాల్సి ఉండగా త్యాగి రెండు నోబ్స్ వేయడంతో హిమ్మత్ 4తో మ్యాచ్ ఉట్టంతంగా మారింది. అయితే 3వ బంతికి హిమ్మత్ అవుట్ కావడంతో మ్యాచ్ కిక్కాడిదే అనిపించింది. కానీ చివరి బంతికి స్పిన్నర్ బాదిన షమీన్ 11 నాటౌట్ మ్యాచ్ను సూపర్ ఓవర్కు మళ్లించాడు. సూపర్ రింకు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్కతా పరుగుల కోసం చెమటోడ్చింది. పేసర్ మెహసిన్ బంతులకు కేకేఆర్ బ్యాటర్లు దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో 100 పరుగులు చేసేందుకు జట్టు 10 ఓవర్లు తీసుకుంది. కానీ రింకు సింగ్ సిక్సర్లతో కూడిన ఫినిషింగ్ టచ్ సహా అనిపించింది. పవర్ ప్లేలో ఓపెనర్ స్టైపర్ట్స్ రహైనా 10లను పేసర్ మెహసిన్ అవుట్ చేయగా రఘువంశీ అబస్టింగ్లా అవుట్ చేయగా వెనుదిరిగాడు. పవేల్ 1ను కూడా మెహసిన్ అవుట్ చేయడంతో 31 రన్స్ 4 వికెట్లతో స్కోర్తో కేకేఆర్ దీనంగా అనిపించింది. 11వ ఓవర్లో గ్రీన్ అనుకూల 0లను మెహసిన్ వరుస బంతుల్లోనే వెనక పంపి 5 వికెట్లు 50 పూర్తి చేశాడు. అయితే 17వ ఓవర్లో 112 స్కోరు 7 వికెట్లతో పేలవంగా సాగిన బ్యాటుకు చివరి 2 ఓవర్లో రింకు ఊపు తెచ్చాడు. 19వ ఓవర్లో 6 4 4తో 42 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీతో పాటు జట్టుకు 17 రన్స్ సమకూరాయి. స్పిన్నర్లు రాటీ వేసిన 20 ఓవర్లో వరుసగా 4 సిక్సర్లతో 26 పరుగులు రాబట్టాడు. దీంతో కోల్కతా 150 రన్స్ దాటగా 8వ వికెట్కు నరైన్తో కలిసి రింకు అజేయంగా 62 పరుగులు జోడించాడు. తొలి సూపర్ ఓవర్ సాగిందిలా. లక్నో 1 రన్స్ 2 వికెట్లు, కోల్కతా 4. లక్నో పురన్ అవుటు, పంత్ 1 రన్ను, మక్రమ్ అవుటు. బౌలర్ నరైన్
రింకు సింగ్ 4, బౌలర్ ప్రిన్స్. కోల్కతా కమాల్ సూపర్ ఓవర్లో విజయం, స్వల్ప ఛేదనలో లక్నో బోల్టా. ఐపీఎల్లో పాయింట్ పట్టికలో పంజాబ్ 7 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది, 13 పాయింట్లు. బెంగళూరు 7 ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది, 10 పాయింట్లు. హైదరాబాద్ 8 ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్లు. రాజస్థాన్ 8 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్లు. గుజరాత్ 8 ఆడితే 4 గెలిచింది, 4 ఓడిపోయింది, 8 పాయింట్లు. చెన్నై 8 ఆడితే 3 గెలిచింది, 5 ఓడిపోయింది, 6 పాయింట్లు. ఢిల్లీ 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 4 ఓడిపోయింది, 6 పాయింట్లు. కోల్కతా 8 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది, 5 పాయింట్లు. ముంబై 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది, 4 పాయింట్లు. లక్నో 8 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 6 ఓడిపోయింది, 4 పాయింట్లు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నాకు సపోర్ట్ చేయండి. కంగ్రాచులేషన్స్ రింకు సింగ్ అండ్ కోల్కతా టీమ్.